అయ్యప్ప మాలలో ఉన్నవాళ్ళు నల్లని బట్టలు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి ఒకసారి శనీశ్వరుని వద్దకు వెళ్ళి, నువ్వు ప్రజలను ఎందుకు పట్టి పీడిస్తావు అని అడుగుతాడు. అప్పుడు శనీశ్వరుడు అది నా ధర్మం అని చెబుతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి పట్టి పీడించడం కూడా ఒక ధర్మమేనా అని అడుగుతాడు. శనీశ్వరుడు దానికి, నేను నా ధర్మం పాటించకపోతే సృష్టి ధర్మమే తలకిందులుగా అవుతుంది స్వామి అని చెబుతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి, నీకు ఇష్టమైన రంగు నలుపు కదా, నా భక్తులందరూ సంవత్సరంలో ఒక మండలం పాటు నల్లని వస్త్రాలను ధరించి అన్ని సుఖాలను వదిలి కటిక నేల మీద నిద్రించి సూర్యోదయానికి ముందే లేచి చల్లటి నీళ్లతో స్నానం చేస్తారు. స్త్రీల ఉలికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. ఇలా కఠోరమైన బ్రహ్మచర్య వ్రతం పూర్తి చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేస్తూ అడవుల వెమ్మటి నా వద్దకు పాదాలతో వస్తారు. ఇటువంటి నా భక్తులను నువ్వు ఎప్పటికీ పీడించరాదు, అన్ని శుభయోగములనే కలిగించాలి అని ఆజ్ఞాపిస్తాడు.